Hi students, welcome to IQ Academy. PGI Set 2024 పేపర్ ఎక్స్ప్లెనేషన్లో ఈ సెషన్లో మనం క్వశ్చన్ నెంబర్ 56 నుంచి 65 కోడింగ్ అండ్ డీకోడింగ్ ఇందులో 10 క్వశ్చన్స్ వస్తాయి. సో మనం అనలిటికల్ ఎబిలిటీలో 10కు 10 స్కోర్ చేసే సెక్షన్స్లో ఇదొక సెక్షను కోడింగ్ అండ్ డీకోడింగ్. ఈ రోమన్ అంతా కూడా ఏదే కానీ మిస్ కాకుండా మనం అన్ని ఫుల్ స్కోర్ అనేది చేయొచ్చు. ఇది టీఎస్ఐ సెట్లో మనం క్వశ్చన్ నెంబర్ 56 నుండి 65 వరకు ఉండే క్వశ్చన్స్లో కనిపిస్తాయి. ఇక్కడ చూద్దాం, కోడింగ్ ఇచ్చాడు. ఇక్కడ లెటర్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఆర్ కోడెడ్ యాజ్ ఫాలోస్. ఏ నుంచి జెడ్ వరకు కోడింగ్ ఎలా జరిగింది? నార్మల్ నంబర్స్ 1 నుంచి 26 ఏ టు జెడ్ అనేటివి. కానీ 1 నుంచి 13 వరకు ఉండే లెటర్స్కు 1 నుండి 13 వరకు ఉండే లెటర్స్ను కే అనే లెటర్తో తీసుకుంటే దానికి రాయాల్సిన కోడ్ 27 - కే. కే లెటర్కు 27 - కే రాయాలి. అంటే ఎలాగంటే ఇప్పుడు ఏబిసిడి అని రాసి పెట్టుకుంటాను నేను. ఇలా దానిపైన నంబరింగ్. సో ఏబిసిడీల పైన వాటి నంబరింగ్ కూడా ఇచ్చుకోండి. సో నంబరింగ్ కూడా ఇచ్చాం. దీనికి సంబంధించిన కోడ్ రాద్దాం. ఇంకా ఏం చేయాలంట కోడింగ్లో? 1 నుంచి 13 వరకు అంటే ఇంతవరకు 1 నుండి 13 వరకు ఉండే నంబర్స్కు కోడ్ ఏ విధంగా రాయాలి అనేది చూసినట్లయితే 27 - కే అంటే 27 ఇది కేని 27 - 1 26 అర్థమవుతుందా? 27 - కే వాల్యూ 1 అంటే 26. 26th లెటర్ ఏది? జెడ్. దీనికి జెడ్ రాసుకోవాలి. అలాగే 27 - సెకండ్ది 25 అంటే వై రాసుకోవాలి. అంటే బ్యాక్ రాయాలి. జెడ్ వై ఎక్స్ డబ్ల్యూ వి యు టి ఎస్ ఆర్ క్యూ పి ఓ ఎన్. 27 - 1 నుంచి 13 వరకు ఇది కోడ్. అంటే ఏ వస్తే జెడ్, బి వస్తే వై, ఇది కోడ్. దీనికి ఇది కోడ్, దీనికి రివర్స్లో డీకోడ్ అవుతుంది. ఇలా రాస్తే కోడింగ్ అంటాం, ఇలా రాస్తే డీకోడింగ్ అంటాం. కోడింగ్, డీకోడింగ్. సో ఇంకా 14 నుంచి ఏం చేయాలనేది ఇచ్చాడు. 14 నుండి 26 ఉండే వాటికి కే - 13 చేయాలంట. అంటే 14th లెటర్ అనుకోండి 14 - 13, 15th లెటర్ అనుకోండి 15 - 13, 1 2 ఇలాగా. 1 అంటే ఇది ఏ బి సి డి ఇలాగ రాసుకుంటూ వెళ్ళాలి. ఇక కోడ్స్ వచ్చేసాయి. మనకు ఆన్సర్స్ చెక్ చేయడమే. రికార్డ్ వర్డ్ ఫర్ సీక్రెట్. ఎస్కి ఏముందో చూద్దాం. కోడ్ ఎస్ కింద ఎఫ్తో అన్ని స్టార్ట్ అయ్యాయి, అన్ని వితో ఉన్నాయి. సో ఫస్ట్ 2 లెటర్స్ చెక్ చేయడం టైం వేస్ట్. థర్డ్ లెటర్ నుంచి చూద్దాం. సికి కోడ్ ఏముంది? ఎక్స్. సికి కోడ్ ఎక్స్ ఉండాలి కాబట్టి వై ఉండేటి రాంగ్. ఈ రెండిట్లో ఎక్స్ ఉంది. తర్వాత ఆర్కి కోడ్ ఏముంది చూడండి? ఆర్కు ఈ ఉంది. సో ఆర్కు ఈ ఉంది కాబట్టి ఇది కూడా రాంగ్, ఇది కరెక్ట్. ఒక్కసారి కోడ్ రాసుకున్న తర్వాత ఇవి చాలా ఈజీ. ఈ కోడ్ వస్తే చాలు మనకి ఈజీ. విచ్ వర్డ్ ఈజ్ కోడెడ్ యాజ్? జాగ్రత్తగా చూడాలి. కోడెడ్ యాజ్ అంటే ఆన్సర్ ఇచ్చాడు, మనం డీకోడింగ్ చేయాలి. క్వశ్చన్ బాగా చదువుకోండి, అర్థం కాకపోతే కింద తెలుగులో ఉంటుంది. సీక్రెట్ కోడ్, సీక్రెట్ యొక్క కోడ్ పదం. క్రైమ్గా కోడ్ చేయబడిన పదం ఏది అంటే ఆన్సర్ ఇచ్చాడు, క్వశ్చన్ కనుక్కోవాలి. CRIME. సి చూడాల్సిన అవసరం లేదు, అన్ని పి ఉన్నాయి. ఆర్ చూడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ 2 లెటర్స్ వేస్ట్ చూసి కూడా. తర్వాత లెటర్ కూడా అన్ని వీలు ఉన్నాయి, ఇది ఒక్కటే వై ఉంది కాబట్టి ఇదే మిస్టేక్ ఉంటుంది. తర్వాత చూద్దాం ఐ. సో ఐ అనే ఆన్సర్ వచ్చేది ఎక్కడ? ఐ అనే ఆన్సర్ వీక్ వస్తుంది కాబట్టి ఇది ముందే క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ ఎలాగో వి ఉన్నాయి అన్నిట్లో. నెక్స్ట్ జెడ్ ఎక్స్ఆర్ ఇక్కడే డిసైడ్ అయిపోతుంది అనమాట. ఎం ఆన్సర్ ఉండేది జెడ్కు, కనిపిస్తుందా? ఎం ఆన్సర్ ఉండేది జెడ్కు.
సో జెడ్ అనేది కరెక్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా మిస్టేక్స్ అయిపోతాయి. PIVZR ఆరో కాదో చూడాలంటే ఈకి ఆన్సర్ ఆర్ కరెక్టే. ఈ విధంగా చాలా ఈజీ మనకు. కోడెడ్ యాజ్ అన్నప్పుడు ఇది డీకోడింగ్, కోడ్ ఫర్ అన్నప్పుడు వర్డ్ ఫర్ ఆర్ కోడ్ ఫర్ అన్నప్పుడు కోడింగ్. క్వశ్చన్స్ అన్ని అట్లాంటివే. విచ్ వర్డ్ ఈస్ కోడెడ్ యాజ్ ఇది కూడా డీకోడింగే. డీకోడింగ్ లో అన్ని చూడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏది అవసరమో చూడండి. ఫస్ట్ 2 లెటర్స్ వేస్ట్, చూసి వేస్ట్. థర్డ్ లెటర్ లో 3 జీలు ఉండే ఒక ఎఫ్ అంటే ఇది ఉండదు ఖచ్చితంగా. థర్డ్ లెటర్ నుంచి చూద్దాం. టీ ఆన్సర్ దేనికి ఉంది? టీ ఆన్సర్ జీకి ఉంది. సో జీ ఉండాలి కాబట్టి ఇది మిస్టేక్ ఫస్ట్ది. అన్నిట్లో జీ ఉంది. దాని తర్వాత డబ్ల్యూ రెండిట్లో ఉంది, ఒక దాంట్లో వి ఉంది. అది చూస్తే అర్థమవుతుంది. ఐ ఆన్సర్ దేనికి ఉంది? ఐ ఆన్సర్ వి. ఐ ఆన్సర్ వీక్ ఉంది అంటే ఇది. ఈ రెండు తప్పు. ఐ అనే ఆన్సర్ వీక్ ఉంది ఇక్కడ. క్లియరా? ఇది జీ, దాని తర్వాత వి. నెక్స్ట్ కోడ్ ఫర్ అంటే కోడింగ్ చేయాలా. కోడెడ్ యాజ్ డీకోడింగ్. కోడెడ్ యాజ్ ఉంటే డీకోడింగ్, కోడ్ ఫర్ ఉంటే క్వశ్చన్కి ఆన్సర్. ఇప్పుడు వి అవసరం లేదు, ఓ అవసరం లేదు, తర్వాత వి కూడా అవసరం లేదు. ఎందుకంటే ఒక్కటే ఈ ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా రాంగ్ ఉంటుంది. ఈ కదా, రెండు ఈలే, రెండు వీలే ఉంటాయి. ఖచ్చితంగా ఇది రాంగ్ ఉంటుంది. సో ఇక్కడి నుంచి చూస్తే సరిపోతుంది మనకు. సికి ఏముంది చూడండి. సికి ఎక్స్ రెండు చోట్ల ఉంది కాబట్టి ఇది పోయింది. తర్వాత టీకి ఆన్సర్. సో టీ దగ్గర టీకి జీ, ఇది పోయింది. ఆన్సర్ ఆప్షన్ 3. కోడెడ్ యాజ్ అంటే డీకోడింగ్. కోడెడ్ యాజ్ కనిపిస్తేనే డీకోడింగ్ అని గుర్తుపట్టాలి. సో డీకోడింగ్ లో ఆన్సర్లు అన్ని క్యూలు ఉన్నాయి, అన్ని ఆర్లు ఉన్నాయి. ఫస్ట్ 2 లెటర్స్ వేస్ట్, చెక్ చేయడం. దాని తర్వాత 3 హెచ్లు ఒక జీ ఉంది కాబట్టి జీ ఖచ్చితంగా రాంగ్ ఉంటుంది. అయినా కూడా చెక్ చేయాలి, తొందరపడకూడదు. ఒకటే కరెక్ట్ ఉండేది కూడా ఉండొచ్చు ఒక్కోసారి. ఎస్ ఆన్సర్ దేనికి ఉంది? ఎస్ ఆన్సర్ ఉండేది హెచ్. ఎస్ ఆన్సర్ ఉండేది హెచ్కు. సో హెచ్, ఈ మూడిట్లో హెచ్ ఉంది. తర్వాత ఐ ఆన్సర్ దేనికి ఉంది? ఐ ఆన్సర్ వి. ఐ ఆన్సర్ ఉండేది వికి. సో దీంట్లో లేదు వి, ఇక్కడ లేదు వి, ఫస్ట్ ఆప్షన్లో వి ఉంది. ఈ విధంగా ఈ 5 క్వశ్చన్స్ను ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ప్రతి ఇయర్ కూడా ఈ 5 క్వశ్చన్స్ ఈజీగా వస్తున్నాయి కోడింగ్ డీకోడింగ్లో. నెక్స్ట్ ఉండే 5 కూడా కోడింగ్ డీకోడింగ్ డైరెక్ట్ క్వశ్చన్స్. ఇవి కూడా ఈజీగానే ఉన్నాయి, కష్టంగా ఏం లేవు. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే నెక్స్ట్ ఫస్ట్ 5 క్వశ్చన్స్ అక్కడ ఒక హింట్ లాగా ఇచ్చి కోడింగ్ ఇస్తారు. నెక్స్ట్ 5 ఉండేవి డైరెక్ట్ దీన్ని చూస్తే మనం కోడ్ అనేది డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, దీన్ని బాగా గమనిస్తే ఇక్కడ ఉండేవి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ బి ఉంది, ఇక్కడ థర్డ్ బి ఉంది. ఇక్కడ బి అంటే 9 ఉంది, ఇక్కడ థర్డ్ బి అంటే 9 కరెక్ట్. కాబట్టి వీటికి డైరెక్ట్గా వెతుక్కుంటే సరిపోతుంది. ఎఫ్ ఎక్కడుంది? లాస్ట్ నుంచి థర్డ్ ఎఫ్. సో లాస్ట్ నుంచి థర్డ్ 2, అన్ని 2తోనే ఉన్నాయి, అన్ని 1తో ఉన్నాయి. థర్డ్ లెటర్ నుంచి చూద్దాం చాలు. టీ నుంచి చూడండి. సో టైం వేస్ట్ చేసుకోకూడదు, మనం టైంను సేవ్ చేసుకోవాలి. టైం సేవ్ చేసుకోవాలంటే ఏవి కామన్గా ఉన్నాయో వాటిని అస్సలు చూడకూడదు. నెక్స్ట్ ఇదే చూడాలి. 4ఆ 6ఆ 5ఆ, రెండు చోట్ల 5 ఉంది కాబట్టి 5ఏ ఉండొచ్చు అనుకుంటున్నాను, కానీ చెక్ చేయాలి. టీ ఎక్కడ ఉంది? ఫస్ట్లోనే ఉంది 5. T5 కాబట్టి ఈ రెండు మిస్టేక్స్. ఈ రెండిట్లో 5 ఉంది. ఇంకొక లెటర్ చూస్తే చాలు. ఐ ఎక్కడ ఉంది? 1 2 3 4, లాస్ట్ నుంచి 4th. లాస్ట్ నుంచి 1 2 3 4, 4ఏ. ఐ అంటే 4 కాబట్టి ఇది రాంగ్, ఇది కరెక్ట్. మొత్తం రాసుకుంటా కూర్చుంటే టైం వేస్ట్ అవుతుంది. ఎలిమినేషన్ చేస్తే ఫాస్ట్ అయిపోతుంది కోడింగ్ డీకోడింగ్ కూడా. జస్ట్ మీరు 7-8 మినిట్స్లోనే ఆన్సర్ చేసేయచ్చు, 10 మినిట్స్ అవసరం లేదు. నేచర్ ఇక్కడే కనిపిస్తుంది చూడండి. ఎన్ఏ టియుఆర్ఈ అంటే రివర్స్ ఉన్నాయి, రెండు. ఫస్ట్ 2 రివర్స్ అయ్యాయి, తర్వాత 2 రివర్స్, తర్వాత 2 రివర్స్. అలాగా రివర్స్ చేయండి. BACASU ఫస్ట్ ఆప్షన్. జస్ట్ సెకండ్స్లో పెట్టేయచ్చు ఇటువంటి క్వశ్చన్ల ఆన్సర్లు. NAAN అయింది, TUUT అయింది, REER అయింది. అలాగే AB కాసు అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ అన్ని కూడా ఇవి ఇలాగే కనిపిస్తున్నాయి. డి దగ్గర దేని దగ్గర అదే ఉంటుంది ఖచ్చితంగా, 2 ఉన్నాయి కాబట్టి. సో జనరల్గా మనం చూసినట్లయితే ఆప్షన్స్ 2 లెస్ దాన్లు, 3 లెస్ దాన్లు, 1 గ్రేటర్ దాన్ అంటే ఖచ్చితంగా గ్రేటర్ దాన్ మిస్టేక్ ఉంటుంది. చెక్ చేయాల్సిన అవసరం లేదు. 99% ఇదే రాంగ్ ఉంటుంది. ఒకసారి చెక్ చేద్దాం. అయినా కూడా ఎఫ్ ఎక్కడ ఉంది చూడండి. దీంట్లో ఫస్ట్ ఉండే ఎఫ్కు లెస్ దాన్ మూడిట్లో ఉంది. సో ఇది రాంగ్, ఇది ముందే తీసేస్తాం. దాని తర్వాత ఎఫ్ తర్వాత
అన్నిట్లో ఎక్స్క్లమేషన్ ఉంది, చూడాల్సిన అవసరం లేదు. దాని తర్వాత చూస్తే చాలు, అంటే థర్డ్ చూస్తే చాలు, రెండు సేమ్ ఉండాలి. ఈ ఒక్కటి చూస్తే చాలు, ఇక్కడ థర్డ్ది ఈ, ఇక్కడ థర్డ్ది 1 2 3 హ్యాష్ ఉండాలి, హ్యాష్. కాబట్టి ఈ రెండు రాంగ్, ఇది కరెక్ట్. రెండు ఈలు, రెండు హ్యాష్లు, హ్యాష్ ట్యాగ్స్. మోల్స్ అనేది 64, స్టేట్ అనేది 65, సెంటర్ అనేది ఎంత అన్నాడు. సో మోల్స్ అనేది 64 ఎలా అయింది, ముందు నంబర్లు రాసుకుంటాం. 13 ఎన్నో లెటర్, ఓ 15th లెటర్, ఎల్ 12th లెటర్, ఈ 5th లెటర్, ఎస్ 19th లెటర్. ఇలా అయిపోతే అయిపోయినట్టు, లేదంటే వేరే విధంగా ఆలోచించాలి మళ్ళీ. 13 28 30 40 45 54 64, ఎస్ కరెక్ట్. టోటల్ చేస్తే వస్తుంది, కాబట్టి టోటల్ చేసేయండి అంతే. సెంటర్లో సి, ఈ, ఎన్, టి, ఆర్, ఈ. ఈ నంబరింగ్ బాగా వచ్చింటే ఈజీ. సి అనేది థర్డ్ లెటర్ ఆల్ఫాబెట్లో, ఈ అనేది 5th లెటర్. అలా యాడ్ చేయండి. 8 12 20 25, 5 ఉండేది ఒక్కటే ఉంది ఆన్సర్. 2 4 5 6 యాడ్ చేయకుండానే పెట్టేసేయచ్చు. 65 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోతాయో. ఇక్కడ కూడా ఇది కూడా ఈజీగా ఉంది, కంప్యూటర్. కానీ కొన్ని మాన్నాయి, సిఓఎంపి లేదు, యు లేదు, టిఆర్, ఈ మూడు ఉన్నాయి, ఈ రెండు మారిపోయాయి. ఏమైంది చూడండి, ఇది 1 2 3 అనుకుంటాను, 3 అక్కడే ఉంది. ఓసి అయింది, ఓసి అయింది కాబట్టి ఏఎల్ అవుతుంది. ఎల్ఏ ఏమవుతుంది, ఏఎల్ అవుతుంది. తర్వాత ఉండేది అట్లాగే పెట్టాలి, ఏఎల్పి. చివరిలో ఉండే టిఈఆర్ ఏమైందంటే టీ అలాగే ఉండి ఆర్ఈ మారింది, ఇది అలాగే ఉండి ఈ రెండు మాత్రమే మారినాయి. సో ఇది అలాగే ఉంటుంది, ఈ రెండు మారుతాయి, బిఈటి. సో ఇంకా ఈ రెండే కావాల్సింది మధ్యలోటి మనకు. ఈ రెండు ఎలా వచ్చాయంటే, తర్వాత పియు ఉంది కదా, ఇక్కడ చూస్తేనే అర్థమైంది. ఏఎల్పి ఎక్కడా లేదు ఇక్కడ, ఇది ఆన్సర్ ఆల్ఫాబెట్. మొత్తం చెక్ చేయాల్సిన అవసరం లేదు, కొద్దిగా వస్తూనే మీరు ఆన్సర్ ఎలిమినేషన్తో ఫాస్ట్గా ప్రాసెస్ చేసేయచ్చు, ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఈజీగా ఇది 10కు 10, ఒక్క మార్క్ కూడా మిస్ కాకుండా 10 ఫుల్ స్కోర్ చేయొచ్చు. కోడింగ్ డీకోడింగ్ అంత ఈజీ టాపిక్ ఏది లేదు, అర్థమైతే ఇదే చాలా ఈజీ. అన్నిటికంటే 10 out of 10 తెచ్చుకోవచ్చు. ఏదైనా కష్టమైన పజిల్ వస్తే తప్ప 5 మార్క్స్ది, మిగతావన్నీ కూడా ఇటువంటి మోడల్లోనే, ఏబిసిడి మోడల్లోనే ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా 10కు 10 స్కోర్ చేసే కాన్సెప్ట్ ఇది. టీఎస్ఐ సెట్ వాళ్ళు, ఏపీఐ సెట్ వాళ్ళు దీంట్లో మంచి స్కోర్ తెచ్చుకోవడానికి ట్రై చేయొచ్చు. అండ్ ఇదే ఫస్ట్ సెక్షన్ కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు, 10 out of 10 స్కోర్ చేసుకోగలరు కాబట్టి.